ఎవరైనా అన్యాయంగా అక్రమంగా మా మీద ఎన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ సాధించిన వాళ్ళం. రేపు కూడా ఈ తెలంగాణ హక్కులు కాపాడడానికి ప్రజల పక్షాన తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కాపాడడం కోసం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు కావాలి కదా భాయ్ సాబ్. ఇలా మేము ఏమడుగుతున్నాం రేవంత్ రెడ్డిని, అదే ఆయన కోపం. ఏంటిది? సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టిండు, రైతు బంధు ఎగ్గొట్టిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిండు, జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టిండు, పింఛన్లు 4000 చేస్తాను ఎగ్గొట్టిండు, మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తాను ఎగ్గొట్టిండు, ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాను ఎగ్గొట్టిండు, నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తాను ఎగ్గొట్టిండు, మొత్తంగా అభయహస్తాన్ని ఎగ్గొట్టిండు. ఇది అడుగుతున్నామని మా మీద కేసులు అవి ఇచ్చిన శాతం అయితే లేదు. కానీ మా మీద అక్రమ కేసులు పెట్టి మా గొంతు నెక్కే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నిన్ను అడుగుతూనే ఉంటాం. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కార్యకర్తలు, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేమందరం కూడా నిన్ను అడుగుతూనే ఉంటాం.